హలో హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు రియల్ ఎస్టేట్లో ట్యాక్స్ గురించి చెప్తా. రియల్ ఎస్టేట్లో ట్యాక్స్ గురించి చెప్పడం, ట్యాక్స్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. చాలామంది క్లయింట్స్ అంటే ఎవరైతే భూమిని కొంటారో వాళ్ళకు వచ్చేటటువంటి డౌట్స్ అన్నమాట. సో ఆ డౌట్స్ అన్నిటిని నేను ఇప్పుడు క్లారిఫై చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వెంచర్ పోయారు. మీరు వెంచర్ పోయిన తర్వాత 20 లక్షల ప్లాట్ కొనుక్కున్నారు అనుకోండి. ఎంతకు? 20 లక్షలు. ప్లాట్ వాల్యుయేషన్ మీరు ఎవరితోనైతే ప్లాట్ కొనుక్కున్నారో ఆ కొనుక్కున్నటువంటి యజమానికి మీరు 20 లక్షల రూపాయలు ఇచ్చారు అనుకోండి. 20 లక్షలు మీరు యజమానికి ఇస్తారు. తర్వాత మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోయి మీ యొక్క ప్లాట్ను రిజిస్టర్ చేసుకుంటారు. రిజిస్టర్ చేసుకున్నప్పుడు మీ యొక్క రిజిస్ట్రేషన్ మీద ఏముంటుంది? 20 లక్షల రూపాయలకి కొన్నట్టుగా ఉంటుంది. ప్లాట్ను మీరు 20 లక్షలు కాదు, 2 లక్షలకే కొన్నట్టుగా ఉంటుంది. ప్లాట్ను మీరు 2 లక్షలకే కొన్నట్టుగా ఉంటుంది. 2 లక్షలకు కొన్నట్టుగా ఉంటుంది. సో మీరు ఈ 2 లక్షల రూపాయలకు మాత్రమే ట్యాక్స్ చెల్లిస్తారు. ట్యాక్స్ అంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు మీరు ఈ 2 లక్షల రూపాయలకే చెల్లిస్తారు. కానీ ఈ 20 లక్షల రూపాయలకు చెల్లించరు. ఎందుకు? చూడండి, ప్రభుత్వం ఈ భూమికి డిసైడ్ చేసినటువంటి విలువ, అంటే ప్రభుత్వం ఈ భూమికి కట్టించేటటువంటి విలువనేమో ఈ 2 లక్షలు. ప్రైవేట్ వ్యక్తులు ఈ భూమి మీద వసూలు చేస్తున్నటువంటి డబ్బేమో 20 లక్షలు. ఇదన్నమాట ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి తేడా. ఇప్పుడు చూడండి, మనము ఈ 2 లక్షలకే ట్యాక్స్ పే చేస్తున్నాం. 2 లక్షలకే ట్యాక్స్ పే చేస్తున్నాం కదా. మరి 2 లక్షల రూపాయలకి ఎంత ట్యాక్స్ పే చేస్తాం? చూడండి, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైతే ఏదైతే భూమి ధర ఉంటుందో భూమి యొక్క కొనుగోలు ధర మీద 7.5% ప్రభుత్వం మన దగ్గర ట్యాక్స్ తీసుకుంటుంది. అంటే లక్షకు ఎంత? 7,500 రూపాయలు. 1,00,000కు 7,500 రూపాయలు ట్యాక్స్ తీసుకుంటుంది. తర్వాత 500 నుంచి 1000 రూపాయలేమో మెయింటెనెన్స్ ఛార్జ్ తీసుకుంటుంది. వీటిని మనం ఏమంటాం మామూలుగా అంటే యూజర్ ఛార్జెస్ అని అంటాం. సో యూజర్ ఛార్జెస్ వచ్చేసి 500 నుంచి 1000 రూపాయలు యూజర్ ఛార్జెస్ ఉంటాయి. ఇంకొక 500 ఏమో హరిత నిధి. 500 వచ్చేసి హరిత నిధి. సో ఇదన్నమాట. ఇప్పుడు ఈ 2 లక్షల రూపాయలకి మనం కట్టాల్సినటువంటి ట్యాక్స్ ఎంత? చూడండి, ఇదేమో 7,500 ప్లస్ 2 అంటే 15,000 ప్లస్ ఇదొక 1000, 16,000 ప్లస్ 500, 16,500 రూపాయల ట్యాక్స్ మనము కడుతున్నాం. ఏదాని మీద? ఈ 2 లక్షల రూపాయల ప్లాట్ తీసుకున్నందుకు మనం కట్టేటటువంటి ఛార్జ్ ఎంత? 16,500 రూపాయలు. మరి మనము ప్రభుత్వం దగ్గర ప్రభుత్వ లెక్క ప్రకారం మనం ఈ ట్యాక్స్ కడుతున్నాం. అదే 20 లక్షల రూపాయల ట్యాక్స్ కట్టాలంటే ఎంత అవుతుంది కదా? 2 లక్షలకేమో 2 లక్షల రూపాయలకేమో 16,500 అయింది. మరి 20 లక్షలకి ఎంత అవుతుంది? అంటే దాదాపుగా ఇది 2 లక్షల రూపాయలు అవుతుంది. వీడియో మనం కౌంట్ చేసి చెప్పొచ్చు, సమయం సరిపోదు, మీరు దీన్ని అర్థం చేసుకోవాలి. లక్షకు 7,500 రూపాయలు ప్లస్ ఒక 500 ప్లస్ ఇవి ఒక 1000 రూపాయలు, అంతే కదా? ఇప్పుడు ఎంత అవుతుంది? 7,500 ప్లస్ 500 ప్లస్ 1000, 8,000, 9,000 పడుతుంది. లక్షకు 9,000. కాబట్టి 20 లక్షలకి ఎంత అవుతుంది? 1,80,000 రూపాయల ట్యాక్స్ కట్టాలి. అంటే మనము నిజాయితీగా మనం ఎంత డబ్బు అయితే యజమానికి చెల్లిస్తున్నామో, భూ యజమాని తను కొనుక్కుంటున్నామో, 20 లక్షల రూపాయలకి కనుక మనము ట్యాక్స్ కట్టాల్సి వస్తే ఎంత కట్టాల్సి వస్తుంది? 1,80,000 రూపాయలు కట్టాల్సి వస్తుంది. సో ఈ 1,80,000 రూపాయలను తప్పించుకోవడం కోసం మనం ఏం చేస్తున్నాము? 2 లక్షలకే ప్లాట్ కొన్నామని చెప్పేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి అసలైనటువంటి విషయం. మరి దీనివల్ల లీగల్ సమస్యలు ఏమన్నా వస్తాయి? లీగల్ సమస్యలు ఏం రావు. ఒకవేళ మీరు భూ యజమానికి మిమ్మల్ని కనుక మోసం చేస్తే అప్పుడు సమస్యలు వస్తాయి. మీరు భూ యజమానికి మోసం చేసినప్పుడు ఏమవుతుంది? మనం భూమి యొక్క రిజిస్ట్రేషన్ పత్రాలు తీసుకొని కోర్టుకు పోతాం. కోర్టు దాన్ని పరిశీలించి ఏమంటుంది? నువ్వు 2 లక్షలకే ప్లాట్ కొనుక్కున్నావు, నీకు మోసం జరిగింది కాబట్టి భూ యజమాని మీద ఎంత దండు చేస్తుంది? అది ఈ 2 లక్షలు చెల్లించు, 2 లక్షల మీద ఏమన్నా కొన్ని మితి పైసలు చెల్లించు అని చెప్తారు. దాంతో నీకు వచ్చే పైసలు ఈ 2 లక్షలు, ఆ 2 లక్షల మీద మిత్తి వస్తుంది.
కానీ ఇక్కడ నువ్వు కోల్పోవాల్సిన డబ్బు 15 లక్షలు. ఆ విధంగా నష్టం జరిగే అవకాశం ఉంది. ఇది ఒక మైనస్ పాయింట్. అంటే చట్టబద్ధంగా పోకపోతే జరిగేటటువంటి నష్టం ఇదొకటి. ప్లస్ చట్టబద్ధంగా పోతే ఇంకొక నష్టం కూడా జరుగుతుంది. ఇప్పుడు మీరు కొనుక్కున్న ప్లాట్ ఉంది. ఈ ప్లాట్ మీరు 20 లక్షలు కొనుక్కున్నారు. ఓకే, 20 లక్షలకి ప్లాట్ కొనుక్కున్నారు. మరి ఈ ప్లాట్కు మీరు ట్యాక్స్ ఎంత కట్టిరు? 1,80,000 రూపాయల ట్యాక్స్ కట్టిరు. ఇప్పుడు ఇది ఇంకోనికి అమ్ముతున్నావు. ఇప్పుడు ఇంకోనికి అమ్మినప్పుడు నువ్వు ఎంత అమ్ముతావు? మామూలుగా ఒక 2-3 లక్షలు పెంచి అమ్ముకున్నావు అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ 24 లక్షలకు అమ్ముకున్నావు అనుకో. ఈ ప్లాట్ వాల్యుయేషన్ 24 లక్షలని నువ్వు ఆల్రెడీ డిసైడ్ చేసినావు. ఆల్రెడీ 20 లక్షలు కట్టినావు కాబట్టి ఈ ప్లాట్ 24 లక్షలకు అమ్మినప్పుడు ఈ 24 లక్షల మీద కొనుక్కున్న ట్యాక్స్ కట్టాలి. కొనుక్కోడు ఏమంటాడు? నీ పక్కనే నిన్న ఒక ప్లాట్ అమ్ముడు పోయింది, ఆ ప్లాట్కి ఏమో 20,000 ఛార్జ్ అవుతుంది రిజిస్ట్రేషన్ ఛార్జీలు, నీ ప్లాట్కి ఏమో 2 లక్షలు ఛార్జ్ అవుతుంది, ఇది అన్యాయం కదా అని అడుగుతాడు. ఇది కూడా ఒక మైనస్ పాయింట్. కాబట్టి ప్లాట్ ఎక్కడ ఉన్నా ఎలా కొనుక్కున్నా మనము దీని నుంచి బయటపడడం ఎట్లా నేను చెప్తాను. మన ప్లాట్ ఎక్కడ ఉన్నా కూడా దీని నుంచి బయటపడడానికి ఒక మార్గం ఉంది. ఆ మార్గం ఏంటంటే, మీరు ఎవరితో అయితే ప్లాట్ కొనుక్కుంటున్నారో అతనికి బ్యాంకు ద్వారా డబ్బులు చెల్లించండి. బ్యాంకు ద్వారా డబ్బులు చెల్లించి ఆ రిసిప్ట్లన్నీ కూడా మీ దగ్గర పెట్టుకోండి. ఈ విధంగా అయితే మీరు ఓనర్కు, అంటే భూమి కొనుక్కున్నటువంటి యజమానికి ఎంత డబ్బు ఇచ్చారో మీ దగ్గర ఒక సాక్ష్యం ఉంటుంది. అదే నేను పదే చెప్తున్నా, చాలా మందికి తెలియదు. ప్లాట్ కొనుక్కుంటాము, ఓనర్ యజమాని కలిసి ఒక రూమ్లో కూర్చొని ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చేస్తారు, అయిపోతుంది. మీకు రిజిస్ట్రేషన్ ఛార్జ్ మీద అవే 2 లక్షలకు కొనుక్కున్నట్టు ఉంటుంది. కాబట్టి ఒక మోసపోవద్దు, మోసానికి గురి కావద్దు అనుకుంటే మీరు డబ్బులు ఇచ్చే ముందు మీ దగ్గర ఏదైనా రిసిప్ట్ ఉండే విధంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. చెక్ ఇవ్వడం కానీ, నెఫ్ట్ అంటారు కదా, బ్యాంకు నుంచి బ్యాంకు అమౌంట్ షిఫ్ట్ చేయడం కానీ, ఇలాంటి పనులు చేస్తే మీ దగ్గర అవన్నీ కూడా ఉంటాయి. ఫోన్పే ఉంది, ఫోన్పే గూగుల్ పే ద్వారా ఇచ్చినా కూడా మీకు మంచిగా రిసిప్ట్ వస్తుంది. ఆ విధంగా కూడా మీరు రిసిప్ట్ దగ్గర పెట్టుకోవచ్చు. సో ఇలాంటి మోసాల నుంచి మీరు బయటపడాలంటే ఇది ఒక మంచి మార్గం. నా వీడియో కనుక మీకు నచ్చితే ఇది మీకు ఉపయోగపడుతుంది, మీకు కానీ మీ బంధుమిత్రులకు ఉపయోగపడుతుంది, భూములు కొనుక్కునేటప్పుడు మోసపోకుండా ఉండడానికి అని మీరు అనుకుంటే ఈ వీడియోను మీ మిత్రులకు, చుట్టాలకు, బంధువులకు షేర్ చేయండి. వాళ్ళను ఆర్థికపరమైనటువంటి మోసాల నుంచి రక్షించండి. మన పేద మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతే జీవితంలో మళ్ళీ ఆ నష్టం నుంచి బయటపడడం చాలా కష్టం. ఎందుకంటే ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకొని కొనుక్కున్నటువంటి డబ్బు ఒకే ఒక కలం పోటుతోనో చిన్న మోసంతోనో వాళ్ళు ఆ డబ్బును కోల్పోవాల్సి వస్తుంది. అలా కోల్పోకుండా ఉండాలంటే ఈ చిన్న జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి విషయాలతో నేను ముందుకు వస్తా. అలాగే మీకు ఏదైనా డౌట్ ఉన్నా నాకు అడగండి, ఫోన్ చేయండి, కింద నంబర్కు మీకు ఫోన్ చేస్తా. అలాగే ఎవరికైనా మంచి ప్లాట్స్, భూములు ఎలాంటి చీటింగ్ లేకుండా, ఎలాంటి సమస్యలు, లీగల్ సమస్యలు రాకుండా నేను మంచి ప్లాట్లు, మంచి భూములు ఇప్పిస్తా. నేను భూములు ఇప్పించిన తర్వాత ఆ యొక్క సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా అడ్వకేట్ చేత సర్టిఫై చేసిన తర్వాతనే అవి ఆ యొక్క డాక్యుమెంట్స్ అనేటటువంటివి మీ దగ్గరకు వస్తాయి. దయచేసి నాకు సహకరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.